హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకి మేతి మటర్ పనీర్ రెసిపీ తీసుకొని వచ్చానమాట. సో ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మీరు ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. ఫస్ట్ మనకి పనీర్ తీసుకోవాలి. సో నేను ఇది కొంచెం పెద్దగా ఉంది సైజు. సో నేను కట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని హాఫ్ చేసి మళ్ళీ కట్ చేశాను అనమాట. సో మధ్యలోకి కట్ చేశాను, కొంచెం సన్నగా పీసెస్ వస్తాయని. సో నేనైతే ఇప్పుడు కొన్ని రాంబస్, కొన్ని ట్రయాంగిల్ ఆ షేప్లో అలా కట్ చేశాను. మీరు ఏదైనా కట్ చేసుకోవచ్చు, స్క్వేర్ అయినా ఓకే, ఎనీ షేప్ ఇస్ ఫైన్. సో సో దాన్ని చిన్న చిన్న పీసెస్లో మీరు కట్ చేసుకోండి. మరీ సన్నగా ఉండొద్దు, మరీ లావుగా ఉండొద్దు, అలా కట్ చేసుకోండి. దాని తర్వాత మేతిని ఓన్లీ ఆకుల వరకే మీరు తీసుకోండి. దాని కాడలు అవి తీసుకోవద్దు, ఎందుకంటే నార్మల్గానే మేతి కొంచెం మనకి చేదుగా ఉంటుంది కదా. సో అది చూసుకోండి, చిన్న చిన్నగా కట్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే ఒక కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని నేను ఆ ప్యాన్లో అది ఫ్రై చేసుకున్నాను అనమాట, పనీర్ అనేది. సో కొంచెం ఎక్కువ ఆయిల్ చేసి మీరు డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేదు ఇలా షాలో ఫ్రై చేసుకుంటా అన్నా ఓకే. సో కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు అలా ఫ్రై చేసుకోండి. మళ్ళీ సేమ్ దాంట్లోనే కొంచెం ఇలైచి, లవంగం, పెప్పర్ యాడ్ చేయండి. కొంచెం షాజీరా యాడ్ చేయండి, కొన్ని కాజు, ఇంకా ఆనియన్స్. ఇది ఏంటంటే మనం దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ అనేది మనం యాడ్ చేయమన్నమాట. సో ఈ పేస్ట్లోనే మీరు ఎంత మీకు స్పైసీనెస్ కావాలో అంత యాడ్ చేసుకోండి. సో గరం మసాలా త్రూ స్పైసీనెస్, మీరు లేటర్ ఆన్ గరం మసాలా, కొరియాండర్ పౌడర్, ధనియా పౌడర్ ఇవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి మెయిన్ స్పైసీనెస్ అనేది అయితే దాంతోనే వస్తుంది. వీఆర్ నాట్ గోయింగ్ టు యాడ్ రెడ్ చిల్లీ పౌడర్. సో అందుకని దీని పేరు కూడా మలాయి అలా పెట్టారనమాట, మేతి మటర్ మలాయి రెసిపీ అలా. సో కొంచెం ఇది బ్రౌనిష్ అయిన తర్వాత దీంట్లో కొంచెం ఆల్రెడీ మనం ఫ్రై చేసిన పన్నీర్ కూడా యాడ్ చేసి దాన్ని గ్రైండ్ చేయండి ఫైన్ పేస్ట్గా. గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి షాజీరా వేయండి. ఇక్కడ మీరు మళ్ళీ వేయొచ్చు, అంటే బిర్యానీ ఆకు అలాంటివి, బట్ నో నీడ్. మనం మసాలాస్ అవి గ్రైండ్ చేసాం కదా, సో మళ్ళీ దీంట్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మేతి సన్నగా కట్ చేసిన మేతి వాష్ చేసి, దాంట్లో చాలా ఇసుక ఉంటుంది, సో ప్రాపర్గా వాష్ చేయండి. ఎక్కువ వాటర్లో వాష్ చేసి మన మటర్ ఇంకా మేతి ఫస్ట్ ఈ రెండింటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి, మంచిగా మిక్స్ చేయండి. సో కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది, మీరు కొంచెం తక్కువ హెల్త్ కాన్షియస్ అయితే కొంచెం తక్కువే తీసుకోండి ఆయిల్. బట్ ఎందుకంటే మనకి మసాలాస్ అవి కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. యాక్చువల్లీ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మన దగ్గర హ్యాండీగా ఉంటుంది కాబట్టి అది యాడ్ చేస్తాం, లేకపోతే మనం ఆనియన్స్ అవి ఫ్రై చేసినప్పుడే కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి ఇవి కలిపి గ్రైండ్ చేయొచ్చు ఆ పేస్ట్లో. సో నా దగ్గర ఇప్పుడు ఇది రెడీమేడ్గా ఉంది కదా అని చెప్పేసి నేను అది డైరెక్ట్ యాడ్ చేశాను. సో దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పచ్చి వాసన పోయిన తర్వాత మీరు ఏదైతే గ్రైండ్ చేసుకున్నారో అది ఆ పేస్ట్ అంతా దాంట్లో యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. సాల్ట్ అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మనం నార్మల్గా మేతి అప్పుడు ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇది మసాలాస్ వేసిన తర్వాత కూడా దీని కన్సిస్టెన్సీ వల్ల కొంచెం సాల్ట్ తక్కువ అవ్వచ్చు. సో అది ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. సో ఇదేంటంటే కొంచెం బాగా కుక్ అవ్వాలన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇవన్నీ ఫ్రై చేసి గ్రైండ్ చేసాం, బట్ స్టిల్ ఈ మేతి మటర్కి దీని ఫ్లేవర్ తగలాలన్నమాట. ఇంకా పన్నీర్ కూడా మనం దీంట్లో యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి బాయిల్ చేస్తాం, అప్పుడు ఈవెన్ ఆ పన్నీర్కి కూడా దీని మసాలా ఫ్లేవర్స్ అవన్నీ రావాలి. సో దీన్ని మాత్రం ప్రాపర్గా మనం కొంచెం సేపు కుక్ చేసుకోవాలన్నమాట. సో అందుకని మీరు ఆ పేస్ట్ని కొంచెం మిక్స్ చేస్తూ కలుపుతూ కొంచెం లిడ్తో కవర్ చేసుకుంటూ అలా వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలపండి. దాని తర్వాత మీరు ఫ్రై చేసిన పన్నీర్ యాడ్ చేసి మళ్ళీ దాన్ని ప్రాపర్గా మిక్స్ చేసి మళ్ళీ లిడ్తో కవర్ చేసి మళ్ళీ కుక్ అవ్వనివ్వండి, సో దట్ మనకి పన్నీర్లోకి ఆ ఫ్లేవర్స్ అనేవి వెళ్తాయి అన్నమాట. సో ఇలా కొంచెం సేపు కవర్ చేస్తూ మధ్యలో మిక్స్ చేస్తూ అలాగా ఇది తొందరగానే అయిపోద్దండి ఈ రెసిపీ. మనం వన్స్ మసాలా ఒకటి గ్రైండ్ చేసుకొని ఈ మేతి అది
ఒలుచుకొని పెట్టుకుంటే చాలు. సో లాస్ట్‌లో కొంచెం మీరు ధనియా పౌడర్ అనేది యాడ్ చేయండి. కొంచెం మీరు గరం మసాలా యాడ్ చేయాలంటే చేయొచ్చు ఇక్కడ. నేను ఆల్రెడీ పేస్ట్‌లోనే నేను యాడ్ చేశాను కాబట్టి ఇంక నేను సెపరేట్‌గా గరం మసాలా అనేది యాడ్ చేయట్లేదు. బట్ మీరు కొంచెం స్పైసీనెస్ కావాలి అంటే మీరు అలా గరం మసాలా కూడా యాడ్ చేయొచ్చు. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర చల్లి మిక్స్ చేయండి బాగా. సో సో ఇది అనమాట, చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ. యాహ్! లెట్ మీ నో ఇన్ కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ. బాయ్.